హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి ట్రావెల్ డైరీస్. ఇవాళ నా ట్రావెల్ డైరీస్లో మీకు ద్వారకా తిరుమల టెంపుల్ అయితే చూపిస్తానండి. మేము ద్వారకా తిరుమల టెంపుల్కి వెళ్ళాము. ఆ ద్వారకా తిరుమల టెంపుల్ కన్నా ముందు పెదకాకాని టెంపుల్కి అయితే వెళ్ళామండి. పెదకాకాని మా అత్తగారు ఊరు. ఫస్ట్ పెదకాకాని టెంపుల్లో దర్శనం చేసేసుకున్న తర్వాత ద్వారకా తిరుమల టెంపుల్కి వెళ్ళాము. మార్నింగ్ 7:30కి బయలుదేరాము. ఇది పెదకాకాని టెంపుల్ అండి. ఇక్కడ శివాలయము చాలా ఫేమస్ అండి. కొత్తగా రాహుకేతు మండపం కూడా పెట్టారు. రాహుకేతు పూజలు శ్రీకాళహస్తిలో దాకా వెళ్ళి చేయించుకోలేని వారు ఇక్కడ కూడా చేయించుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది. ఈ ట్రావెల్లో అయితే మా అత్తగారు కూడా మాతో పాటు వచ్చారు. మా అత్తగారితో పాటు మా ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళాము. ఇదైతే మీరు ఎవరైనా నోటీస్ చేశారా? ఇది విజయవాడ బ్రిడ్జ్ అండి. యాక్చువల్గా మా సొంత ఊరు విజయవాడ. ఎవరికైనా వాళ్ళ ఊరు అంటే చాలా ఇష్టం కదా. అలాగే మా అమ్మగారి ఊరు విజయవాడ అనమాట. ఈ బ్రిడ్జ్ రాగానే అక్కడ లేని ఆనందం వస్తుంది. అక్కడ మీకు ఒకటి చూపిస్తున్నాను, చూసారా? అదే అంబేద్కర్ స్టాచ్యూ పీడబ్ల్యూడి గ్రౌండ్లో కొత్తగా పెట్టారు కదా, అదే మీకు చూపిస్తున్నాను. నేనైతే ఇంకా విజిట్ చేయలేదండి. మా ఇంటి దగ్గర నుంచి ఈ స్టాచ్యూ బాగా కనిపిస్తుంది. తర్వాత మేమైతే ద్వారకా తిరుమల స్టార్ట్ అయిపోయాము. ద్వారకా తిరుమల వెళ్ళే రూట్లో ఇలాగ చెట్లు తోటలు చాలా బాగుంటుందండి. పామ్ ఆయిల్ తోటలు ఎక్కువగా ఉంటాయన్నమాట ఇక్కడ. నాకు తెలీదు ఇక్కడికి వచ్చేదాకా అవన్నీ పామ్ ఆయిల్ చెట్లు అని చెప్పేసి. మా వారు చెప్పారు ఇవి పామ్ ఆయిల్ తోటలు ఎక్కువగా ఉంటాయని. ఇది ఎంట్రన్స్ అండి, ద్వారకా తిరుమల టెంపుల్కి ఎంట్రన్స్ అనమాట. తర్వాత ఇక్కడ చూసారా గరుత్మంతుడు ఎంట్రన్స్లో ఇలా ఉంటాడనమాట. ఈ ద్వారకా తిరుమల ఊరు చాలా చిన్నదండి, కాకపోతే బాగుంటుంది ఊరు. ఇది టెంపుల్ ఎంట్రన్స్ అండి. తూర్పు గోపురము, 4 గోపురమ్స్ ఉంటాయన్నమాట. ఈ లైన్స్లోంచి వెళ్తే మనము అక్కడ దర్శనం చేసుకోవచ్చు. అది దర్శనం చేసుకునేది. మా అబ్బాయి ఇక్కడ స్టిల్ ఇచ్చి ఫోటో అయితే దిగేస్తున్నాడు. ఇక్కడ ఒకటి కృష్ణుడిది స్టాచ్యూ ఉంది. మా వాళ్ళకి కృష్ణుడు అంటే చాలా ఇష్టం అండి, మా పిల్లలకి. ఇక్కడ మా అమ్మాయి కృష్ణుడిలాగా పోజ్ పెట్టి మరి ఫోటో దిగేస్తుంది. ఇది తూర్పు గోపురం అండి. ఇట్లాగే 4 సైడ్స్ ఉంటాయని చెప్పాను కదా, బాగుంది తూర్పు గోపురం అయితే. చిన్నప్పుడు మేము వచ్చినప్పుడు ఒక రకంగా ఉందండి ఈ టెంపుల్. తర్వాత చాలా సంవత్సరాలకు వచ్చాను. ఇప్పుడు మొత్తం అంతా మారిపోయింది. ఎటు వెళ్తే ఏమవుతుందో కూడా తెలియదు అన్నట్టుగా ఉంది. కానీ టెంపుల్ అయితే చాలా బాగుందండి. రీకన్స్ట్రక్ట్ చేస్తూనే ఉన్నారు. ఇంకా ఈ టెంపుల్ లోపల ఒక మండపం అయితే పెట్టారు. ఈ మండపం లాగా ఇటు సైడ్ అన్నీ ఏమో అమ్మవారివి చూసారు కదా ఇందాక గజలక్ష్మి అట్లాగా, అలా అమ్మవారివన్నీ అవతారాలు ఉంటాయండి. ఇటు సైడ్ ఏమో అయ్యవారివి అంటే విష్ణుమూర్తి అవతారాలు, మత్స్య అవతారం అట్లాగా అవతారాలన్నీ ఉంటాయి. కొంతమంది పెద్ద తిరుపతిలో మొక్కులు మొక్కుకొని అక్కడ దాకా వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ కూడా వాళ్ళ మొక్కులను అయితే తీర్చుకుంటారండి. చాలా పవర్ఫుల్ అంటారు ఈ టెంపుల్ని అయితే. మేము కూడా యాక్చువల్గా మా మామగారు చనిపోయిన తర్వాత సంవత్సరం అయిన తర్వాత ఈ టెంపుల్కి వెళ్ళామండి. పెద్ద తిరుపతి వెళ్ళడానికి టైం పడుతుంది కదా, ఇది మనకి దగ్గరలో ఉంది. ఫస్ట్ అయితే చిన్న తిరుపతిలో దర్శనం చేసుకొని వద్దామని ఈ టెంపుల్కి అయితే వెళ్ళామండి. ఈ లోపల ఇలా మండపం ఉంటుందని చెప్పాను కదా, అక్కడ దిగామండి. ఈ ఫొటోస్ అన్నీ. కానీ రష్ అయితే ఫుల్గా ఉన్నారు జనాలు. మేము వెళ్ళింది సోమవారమే, అయినా సరే జనాలు బాగా ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ ఒక లోటస్ పాండ్ ఉందండి, చాలా బాగుంది. అక్కడ చూసారా లోటస్లు కనిపిస్తున్నాయి. అక్కడ బాగుంది, ఫొటోస్ దిగాము. అక్కడ చిన్న తాబేలు కూడా ఉందన్నమాట. ఇదైతే డిఫరెంట్గా ఉంది, పర్పుల్ కలర్ లోటస్. ఇదేమో కనకాంబరం కలర్ది. కానీ చాలా బాగుంటాయి కదండి లోటస్లు ఎక్కడ కనిపించినా సరే. ఆ వెనకాల అవి చూసారా చెట్లన్నీ ఫుల్గా ఉన్నాయన్నమాట. ఇది కింద ఎంట్రన్స్లో అండి. ఇలాగ లోపలికి నడుచుకుంటూ వెళ్తే మనకు మెయిన్ టెంపుల్ వస్తుంది. చెప్పాను కదా మీకు ఒక చిట్టి తాబేలు ఉందని. నాకు తెలిసి దేవాలయం వాళ్ళే ఆ తాబేలుని అక్కడ వేశారేమో అనిపిస్తుంది. దానిపైన గోవింద నామాలు కూడా ఉన్నాయి. ఇది శ్రీవారి సప్తగోకులం అనమాట. ఇది వచ్చేసి విజయవాడ టెంపుల్కి వెళ్ళామండి మేము రిటర్న్లో. విజయవాడ అమ్మవారి గుడికి వెళ్ళాము. అక్కడ ఈ కేవ్స్ అయితే ఉన్నాయి. కానీ విజయవాడ టెంపుల్లో అయితే నేను వీడియో అయితే తీయలేదు. ఇది నెక్స్ట్ డే మేము హైదరాబాద్ వెళ్ళిపోయేటప్పుడు విజయవాడ హైవే మీద నుంచే కదండి వెళ్ళేది. ఆ లైటింగ్స్లో మా అమ్మవారి గుడిని అయితే వీడియో తీసేసుకున్నాను. చాలా బాగుంటుందండి, ప్రశాంతంగా ఉంటుంది. వెళ్ళిన ప్రతిసారి మేము విజయవాడ టెంపుల్ కంపల్సరీ విజిట్ చేస్తాము, అంత నమ్మకం మాకు. ఇదేనండి, ఇంతేనండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుంటాను. నమస్తే.